హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. టాలీవుడ్ హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ఇద్దరూ కూడా ఎప్పుడూ అఫీషియల్గా ప్రకటించలేదు. కానీ తమ మధ్య స్నేహబంధానికి మించిన అనుబంధం ఉందని హింట్ ఇస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ జంట పెళ్లిపిట్టలెక్కడానికి రెడీ అయ్యారు. సైలెంట్గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థం శుక్రవారం జరిగింది. హైదరాబాద్లో ఇరు కుటుంబాలు, కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్టుగా విజయ్ సన్నిహితులు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక నిశ్చితార్థం జరిగిందనే విషయాన్ని ఇంకా ఇటు విజయ్ దేవరకొండ కానీ అటు రష్మిక ఫ్యామిలీ కానీ అధికారికంగా ప్రకటించలేదు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గీత గోవిందం సినిమాలో తొలిసారిగా కలిసి నటించారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్లో జంటగా నటించి హిట్ పేర్గా నిలిచారు. ఆన్ స్క్రీన్లో రొమాన్స్ చేసిన ఈ జంట ఆఫ్ స్క్రీన్లో డేటింగ్ చేస్తున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎన్ని రూమర్స్ వచ్చినా కానీ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు వీరు. తాము ఫ్రెండ్స్ మాత్రమేనని చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఎంగేజ్మెంట్ చేసుకుని అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. రష్మిక మందనకి గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి మనకు తెలిసిందే. కిరాక్ పార్టీ సినిమాలో కలిసి నటించిన ఈ జంట కొన్నాళ్ల పాటు డేటింగ్ చేశారు. వివాహ బంధంలో అడుగు పెట్టాలని నిశ్చయించుకొని 2017 జూలైలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ఏమైందో ఏమో, మరుసటి ఏడాది 2018లో తమ ఎంగేజ్మెంట్ను బ్రేక్ చేసుకున్నారు. పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఆ సంవత్సరంలోనే విజయ్ దేవరకొండ, రష్మిక గీత గోవిందం సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తరువాత అది కాస్త ప్రేమగా మారింది. రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తున్నారు మనకి తెలుసు. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించింది రష్మిక. మరోవైపు విజయ్ దేవరకొండ ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్లో రౌడీ జనార్దన్ అనే చిత్రంతో పాటుగా మైత్రి మూవీ మేకర్స్తో ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. వీటిల్లో ఒక సినిమాలో రష్మికనే హీరోయిన్ అని తెలుస్తోంది.